పరిస్థితులు మనుషులు అనగానే భయంకరంగా మరి తయారైపోయారని దేవుడు మనకే తెలియచేస్తా ఉన్నాడు ప్రియులరా. కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులరా. ఇలాంటి భయంకరమైన మనుషులు, భయంకరమైన మరి స్థితులు మనకి జరుగుతున్నాయి అంటే మనం అందరము కూడా వాక్యం చదివి దాన్ని మనము గుర్తుంచుకుని మరి నడవాలని. ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే 19 ప్రియులరా 10వ వచనం మనం చదువుకుందాము. మరి ఒక కూజను గురించికి దేవుడు మాట్లాడుతున్నాడు. కూజ అంటే మనందరికీ తెలిసిందే. మరి ఒక మట్టి పాత్ర. ఇటువరకు మరి యాసంకాలాన్ని మంచినీళ్ళు మజ్జిగలు మరి వేసుకుని మనం తాగేవాళ్ళు ప్రియులారా. కాబట్టి ఆ కూజను గురించి కొన్ని మాటలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కూజ అంటే మనమేనని. మరి దేవుడు కుమ్మరి, మనం మట్టిని కాబట్టి మరి దేవుడు మనతో కొన్ని మాటలు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు చెప్పి నా తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజను పగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మరల బాగు చేయ నశక్యము నా కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. ప్రియులారా, మరలా అతికించుకోలేనంత విధుగా అంటే పొడుంగా నేను చేసేస్తున్నాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరిని ప్రియులారా? మరి ఎంత మరి మానవులు ఎంత ఇది